నిన్న పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదండి, ఈ పౌడర్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా అని. ఇది వచ్చేసి బంగాళదుంప కారప్పొడి. మా అమ్మమ్మ చేసే వాటిలో చాలా స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ బంగాళదుంపలకున్న పీల్ తీసేసుకొని బంగాళదుంపల్ని తురుముకోవాలి. తురిమేది ఉంటుంది కదండి, దాంట్లో పెద్ద సైజు చూసుకొని తురుముకోండి. వాటర్లోకి తురుముకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ కానీ నిమ్మకాయ కానీ, అంటే బంగాళదుంప ఎర్రబడకుండా సాల్ట్ నిమ్మకాయ వేసుకొని తురుముకోవాలన్నమాట. పెద్ద సైజులో, చిన్న సైజు కాదు, పెద్ద సైజులో. మొత్తం అన్ని బంగాళదుంపల్ని తురిమేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప తురిమేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే స్పీడ్గా కొరేటప్పుడు వేలు కూడా కట్ అయిపోతూ ఉంటుంది. నాకు అలాగే అయ్యింది, అందుకే చెప్తున్నాను. మనకు కట్ అయినప్పుడు ఏం తెలీదు, అది మొత్తం అయిపోయాక మనం ఏదైనా పని చేస్తున్నా లేదా చేస్తున్నప్పుడు తెలుస్తుంది. మంట చాలా ఎక్కువగా ఉంది నాకు. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అలానే మరీ క్రిస్పీగా ఉండకూడదు. వాటర్ మొత్తం పిండేసి అప్పుడు ఆయిల్లో వేసుకోవాలండి. నా వీడియోస్ ఈ మధ్య కొంచెం లేట్ అవుతున్నాయి కదండి. నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే డైలీ 2 షార్ట్స్, 2-3 డేస్కి ఒకసారి లాంగ్ వీడియో పెడతాను. మా అమ్మమ్మ ఫ్రై చేస్తుంటే మా జన్ను చూసారా వచ్చి అసలు ఎలా తీసేసుకుంటుందో. ఇంత ప్రశాంతంగా మా జన్ను చేయనిస్తుందా అనుకున్నాను, మధ్యలో వచ్చేసింది. ఇది బంగాళదుంప తురుము కదా, దానికి పొటాటో చిప్స్ టేస్ట్ అనిపించినట్టుంది. అదే కావాలని అస్తమానం వచ్చి అడుగుతుంది. మొత్తం ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు ఆప్షనల్ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు వేస్తారు. మనం ఇంట్లో చేసుకునేలా ఉంటే జీడిపప్పు అవసరం లేదు. కరివేపాకు కూడా సేమ్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఉందండి. వేపుడు శనగపిండి ఉంటుంది కదా, దాన్ని జల్లించుకోవాలి. దీనికి క్వాంటిటీ అంటూ నేనేం చెప్పలేను, కానీ చూసుకొని మనకి తినేదానికి తగ్గట్టుగా వేసుకోవాలి శనగపిండి. కొంచెం సాల్ట్ వేసుకొని, ఇది మా అమ్మమ్మ వాళ్ళ సీక్రెట్ మసాలా అనమాట, చెప్పరు వాళ్ళు. మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే కారపొడి కలుపుకోవచ్చు మనమైతే, ఇంట్లో చేసుకునేలా ఉంటే. ఇప్పుడు దాంట్లో బంగాళదుంపలు తురుము పెట్టుకున్నాం కదండి, అవి జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకోవాలి. వేడివేడి అన్నంలో నెయ్యి కారప్పొడి వేసుకొని తింటే